అస్సామీ తిల్ చికెన్కి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను. చికెన్ విత్ బోనే తీసుకున్నాను. కర్రీ కట్కి మనం ఎలా యూస్ చేస్తామో అంతే పీసెస్ తీసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయలు, టమాటాలు, వెల్లుల్లి, పసుపు, అల్లం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, నల్ల నువ్వులు, లవంగాలు, కారం, బిర్యానీ ఆకు. సింపుల్ ఇంగ్రీడియంట్స్, సింపుల్గా తయారు చేద్దాం. రెగ్యులర్ నువ్వుల కన్నా నల్ల నువ్వుల్లోనే ఎక్కువ కాల్షియం, ఐరన్ ఉంటుందండి. నల్ల నువ్వులు మనం ఇంట్లో పెట్టుకోకూడదు, తినకూడదు అంటారు, కానీ నల్ల నువ్వులు చాలా చాలా హెల్త్కి హెల్ప్ చేస్తాయన్నమాట. నల్ల నువ్వుల లడ్డు చేసి పెట్టుకొని రోజుకొకటి తింటే కనుక సూపర్ కాల్షియం. పాలు తాగాలి, పాలతోనే కాల్షియం రావాలి అని ఏం లేదు. నల్ల నువ్వులతో కూడా చాలా కాల్షియం వస్తుంది, నువ్వులతో కూడా చాలా కాల్షియం వస్తుంది. చాలా ఫుడ్స్ ఉన్నాయి కాల్షియం రావడానికి. ఓన్లీ పాలే తాగాలి, చిన్నప్పటి నుండి తాగుతున్నామని చాలామంది అనుకుంటూ ఉంటారు. డాక్టర్స్ ఏమో పాలొద్దు అని చెప్తుంటారు. మీరు ఓన్లీ కాల్షియం కోసమే పాలు తాగుతున్నారు, మాకు పాలు ఇష్టం లేదంటే హ్యాపీగా మానేసేయండి. ఖచ్చితంగా పెరుగు తినాలి, అందులోనే కాల్షియం ఉంటుంది అని ఏం లేదు. నల్ల నువ్వుల లడ్డు లేదా రెగ్యులర్ నువ్వుల లడ్డు 1-2 రోజుకి తింటే చాలా మంచిది. ఎక్స్ట్రా బాడీలో ఉన్న ఫ్యాట్ కూడా కరగడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు పొయ్యి మీద నేను ప్యాన్ పెట్టాను. ఇందులో మనం నల్ల నువ్వుల్ని చక్కగా వేయించుకోవాలి. తెల్ల నువ్వులు అయితే నల్లగా అయినట్టు తెలుస్తుంది, మరి నల్ల నువ్వులు కలిసి పప్పున ఎలా తెలుస్తుంది అంటే చిట్పట్ సౌండ్ అండి. సేమ్ చిట్పట్ సౌండ్ వస్తుంది. అండ్ నల్ల నువ్వుల్ని వేయించితే కొంచెం లైట్ అవుతాయి కూడా. ఇదిగోండి వేగిపోయాయి. వీటిని మనం ప్లేట్లో వేసుకొని చల్లగా చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పొయ్యి మీద పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇది కాస్త వేగాలి. అల్లం వెల్లుల్లి మంచిగా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. అలాగే ఇప్పుడు మనం ఇందులో ఉప్పు వేసేసుకున్నాం. మొత్తం కర్రీకి సరిపడా ఉప్పు వేసేస్తున్నాం. ఉల్లిపాయలు వేగే లోపల మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. నేను ఇక్కడ 250 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. ఇందులో కాస్త పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కూరలోనే నేను ఉప్పు వేసేసాను, జస్ట్ ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయల్లో కొన్ని లవంగాలు, బిర్యానీ ఆకు వేసేసుకొని వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగడానికి ఇంకా టైం పడుతుంది. ఈ లోపల మనం నల్ల నువ్వుల్ని వేయించుకున్నాం కదా, అవి చల్లగా కూడా అయిపోయాయి. వీటిని మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకున్నాం. మంచి పౌడర్ చేసుకోవడమే. ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా పొడి కొట్టేసుకోవాలి. ఇలా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఇందులో బెల్లం కలిపి దీంట్లో కొంచెం నెయ్యి వేసి ముద్దల్లా కట్టుకుంటే లడ్డు బాగుంటుంది. ఇందులో ఓన్లీ నల్ల నువ్వులే కదా తినలేము అనుకుంటే పల్లీలను కూడా సమానంగా, నల్ల నువ్వులు ఎంత తీసుకుంటున్నామో పల్లీలు కూడా అంతే తీసుకొని రెండింటిని దోరగా వేయించుకొని మిక్సీలో వేసి ఎంత పొడి ఉందో అంత బెల్లం, అంటే స్వీట్ మీకు తగ్గట్టుగా వేసుకొని నెయ్యితో పాటు లడ్డు చేసుకుంటే బాగుంటుందండి. చక్కగా 10-15 రోజులు ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా ఇంకా కొంచెం వేగాలి. సో ఇలా చక్కగా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో టమాటాలు వేసుకోవాలి. 2 మీడియం సైజ్ టమాటాలని కట్ చేసుకున్నాను గింజలతో సహా. నార్త్ ఈస్ట్ స్టైల్లో మనం తయారు చేసుకుంటున్న చికెన్ అన్నమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కొద్ది
కొద్దిగా నీళ్ళు ఈ మసాలాలు వేస్ట్ అవ్వకుండా కలిపి చికెన్తో పాటు వేసేసుకుంటున్నాం. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 15-20 నిమిషాలు చిన్న మంటలో కుక్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ కుక్ చేస్తే చక్కగా చికెన్ కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిర్చి ఒకసారి వేసి కలిపేద్దాం. అలాగే నల్ల నువ్వుల పొడి. ఈ కర్రీ చాలా నల్లగా అవుతుందండి, బ్లాక్ చికెన్ అని కూడా అంటారు దీన్ని. కొంచెం మనం నీళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈ లోపల ఫైనల్ బౌల్ పెట్టేసుకున్నాం. ఇలా కుక్ చేసుకుంటే అంతే, అస్సామీ తిల్ చికెన్ రెడీ అయిపోయింది. చపాతీతో, రోటీతో, పుల్కాతో, జొన్న రొట్టెతో, బటర్ నాన్తో అన్నిటితో బాగుంటుంది. ఫ్రైడ్ రైస్తో కూడా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లో వేసుకోవడమే. పైన సింపుల్గా కొత్తిమీరతో గార్నిష్, నిమ్మకాయలు, పచ్చిమిర్చి గార్నిష్ కోసం. అస్సామీ తిల్ చికెన్ తయారీ విధానం: ముందుగా ప్యాన్లో నల్ల నువ్వుల్ని వేయించుకోవాలి. అదే ప్యాన్లో నూనె వేసి సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లం, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తరువాత లవంగాలు, బిర్యానీ ఆకు కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు చికెన్లో కాస్త పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే వేగిన నల్ల నువ్వుల్ని కూడా మిక్సీ పట్టి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. వేగుతున్న ఉల్లిపాయల్లో టమాటా ముక్కలు వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా కలిపి మూత పెట్టి 15 నుండి 20 నిమిషాలు చిన్న మంటలో వేగనివ్వాలి. తరువాత పచ్చిమిర్చి, నల్ల నువ్వుల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి 5 నుండి 8 నిమిషాలు బాగా బాయిల్ చేసుకొని బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీర, నిమ్మకాయ, పచ్చిమిర్చితో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన అస్సామీ తిల్ చికెన్ రెడీ అయినట్టే.